నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. 2025లో ఏ దేశ కరెన్సీ ఆసియాలో అత్యంత విలువైన కరెన్సీగా నిలిచింది? 2025లో ఆసియాలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కువైట్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలలో ఒకటి. ఇది దాని కరెన్సీ విలువను పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం కూడా దీనికి కారణం. ఒక కువైట్ దినార్ దాదాపు $3.26 సమానం. ఇక మొదటిది పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మే 26, 27వ తేదీల్లో జరిగిన నేషనల్ రైట్ షాప్ సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0ను ప్రారంభించింది. 9 కీలక అంశాలలో గ్రామ పంచాయతీల పనితీరును కొలవడానికి 2022-23లో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0 ప్రాథమిక సాధనంగా పనిచేసింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, విద్య, నీటి లభ్యత, పరిశుభ్రమైన వాతావరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారతను పరిగణలోకి తీసుకుంటారు. ఇక రెండవది రాష్ట్రపతి భవన్లో కళా ఉత్సవ్. మే 20 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లో కళా ఉత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం భారతదేశ సాంప్రదాయ కళా రూపాలను, ముఖ్యంగా మధ్యప్రదేశ్ కు చెందిన గోండ్ కళను, బీహార్ కు చెందిన మధుబని కళను గుర్తించి ప్రోత్సహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కళాకారుడితో వ్యక్తిగతంగా ముచ్చటించారు. భారతదేశ స్వదేశీ దృశ్య కళలను సంరక్షించడంలో వారి సహకారాన్ని ప్రశంసించారు. ఇక మూడవది సౌదీ కువైట్ న్యూట్రల్ ఏరియాలో చమురు నిక్షేపాలు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ సౌదీ అరేబియా, కువైట్ మధ్య ఉన్న న్యూట్రల్ ఏరియాలో మే 26న చమురు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియా, కువైట్ మధ్య 5,770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్టిషన్డ్ జోన్ అని పిలిచే న్యూట్రల్ ఏరియా ఉంది. ఇక్కడ రెండు దేశాలు చమురుపై సమాన హక్కులను పంచుకుంటాయి. 2015లో కొన్ని సమస్యల కారణంగా ఇక్కడ చమురు ఉత్పత్తిని ఆపేశారు. 2019 ఒప్పందం ప్రకారం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి లభించింది. 2020 ఉత్పత్తిని పునః ప్రారంభించిన తర్వాత 5 ఏళ్లకు ఇప్పుడు చమురు నిక్షేపాలు కనుగొన్నారు. ఇక నాలుగవది తొలి స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ యానిమల్ హెల్త్ నివేదిక. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ యానిమల్ హెల్త్ నివేదికను విడుదల చేసింది. 2005 నుంచి 2023 మధ్య WOAH లిస్ట్ చేసిన వ్యాధులలో దాదాపు సగం మానవ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగించేవి ఉన్నాయి. వ్యాధులను నివారించడం, యాంటీబయోటిక్స్ అవసరాన్ని తగ్గించడంతో పాటు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. లేదంటే 2050 నాటికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల $100 ట్రిలియన్ ఆర్థిక నష్టంతో పాటు అనేక తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని ఈ నివేదిక పేర్కొంది. ఇక ఐదవది ఏటా ఖేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఏటా ఖేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్ ను నిర్వహించే ప్రణాళికను వెల్లడించారు. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహణ వంటి వాటికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని శక్తివంతమైన క్రీడా కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచిన సిటీ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.